ఎప్పుడూ మౌనంగా ఉండేవారితో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసా? నువ్వు ఒకరి నీడలో ఎదగాలి అని ఎప్పుడూ అనుకోవద్దు. కాస్త కష్టమైనా సరే సొంతంగా ఎదగడం అలవాటు చేసుకోండి. ఒక్కటి గుర్తుంచుకోండి, నీడలో మొక్కలే ఎదగలేవు. మనుషులం మనమెలా ఎదగగలము? మీకు ఒకరి జీవితాన్ని కొంచెమైనా ప్రభావితం చేయగల శక్తి ఉంటే వెంటనే ప్రయత్నించండి. ఎందుకంటే ఇప్పటి ప్రపంచానికి ఇది చాలా అవసరం. వర్షాలు పడటం లేదని ఊర్లో కొందరు దేవుని దగ్గరికి వెళ్ళారు. కానీ ఒకరు మాత్రం గొడుగు దగ్గరికి వెళ్ళారు. అదే విశ్వాసం. మౌనంగా ఉండే మనిషితో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీకు తెలియని ఎన్నో రహస్యాలు వాళ్ళ లోపల దాచుకుని ఉంటారు. ఒకరి చేతిలో నువ్వు మోసపోయావంటే అది ఇతరుల తప్పు కాదు, నీ యొక్క అసమర్థత. మోసాలను తిప్పికొట్టే తెలివిని పెంచుకో. ఏది నిజమో ఏది మోసమో తెలుసుకునే అవగాహన శక్తిని పెంచుకో. మినుగురు పురుగు తనలో ఉన్న కాస్తంత వెలుగును కూడా లోకానికి పంచాలని చూస్తుంది. మనలో ఉన్నది కొంత విజ్ఞానమే కదా, నీ ఇతరులకు ఇస్తే అప్పుడే దానికి అర్థం. 100 బిందెలతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్టుకు అమాంతం కాయలు కాయవు. అలానే మనం ఎక్కువ కష్టపడుతున్నాం కదా అని అన్ని పనులు క్షణాల్లోనే పూర్తయిపోవు. దేనికైనా సమయం రావాలి. మనిషికి సహనం కావాలి. మెదడులో ఒక ఆలోచన పుట్టి అది మనసు నమ్మగలిగితే దాన్ని ఖచ్చితంగా సాధించగలం. అర్థమవుతుందా? మీ ఆలోచనల పట్ల విశ్వాసంతో ఉండండి. లేచి బయలుదేరు. నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక బాధల సంఖ్యలు తెంచుకో. పడ్డ చోటు నుండే పరుగులు పెట్టు. పర్వతం ఎత్తు చూసి భయపడితే శాశ్వతంగా కిందే నిలిచిపోతావు. అదే సాహసించి ముందుకు వెళ్తే శిఖరాగ్నం మీదకి చేరుకుంటావు. నువ్వు ఏ పని చేసినా సరే ఎవరో ఒకరు రాళ్లు విసురుతూనే ఉంటారు. వాటన్నిటినీ పోగేసుకొని నీ అనుభవాల సంపదగా మార్చుకో. వాటన్నిటితో గోడను ఏర్పరచుకో. గెలుపు రహదారినిగా చేసుకో. విసిరిన రాళ్ళని నీ విజయానికి పునాదులుగా ఉపయోగం చేసుకుంటావో లేదా తిరిగి వాళ్లపై విసురుతావో నిర్ణయం నీదే. పట్టుదల అనే సారవంతమైన భూమిలోనే విజయం అనే మొక్క మొలుస్తుంది. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. దాన్నే మీ జీవిత లక్ష్యంగా చేసుకోండి. దాన్నే ధ్యానించండి. దాన్నే శ్వాసించండి. ఇక ఇదే కదా విజయానికి మార్గం. ఉన్నతంగా ఆలోచించే వారికి ఎప్పుడు ఒంటరితనం అనేది అస్సలు ఉండదు. ఎందుకో తెలుసా? వారి ఆలోచనలే వారి మిత్రులు. నీ దగ్గర డబ్బు లేదని నిజాన్ని నీ నీడకు కూడా తెలియనివ్వకు. ఎందుకంటే డబ్బు లేని రోజున మండే ఎండలో అండగా ఉండాల్సిన నీడ కూడా ఆలోచనలో పడుతుంది. అన్నీ కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోవద్దు. అది ఒక్కటి ఉంటే చాలు, మనం కోల్పోయిన వాటన్నిటినీ తిరిగి పొందవచ్చు. జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే, చెడు మాత్రం అనుభవాన్ని ఇస్తుంది. గుర్తుంచుకోండి, ఆనందం కంటే అనుభవం చాలా గొప్పది. జీవితంలో ఓడిపోయానని బాధపడుతున్నారా? ఒక్కసారి ఓడి గెలిచిన చరిత్రలు చదవండి. ఈ ప్రపంచంలో చెడి బ్రతికిన వాళ్ళు ఉన్నారు, కానీ బ్రతికి చెడ్డవాళ్ళు లేరు. జీవితంలో మనం సాధించే గొప్ప విజయం మనల్ని మనం తెలుసుకోవడం. ఇంకా గొప్ప విషయం ఏంటంటే మనం తెలుసుకున్న విషయానికి సంతృప్తి చెందడం. జీవితంలో నీకు శత్రువులు తయారవుతున్నారంటే వారు సాధించలేనివి నువ్వు సాధిస్తున్నావని అర్థం. జీవితం సవాళ్లను విసురుతూనే ఉంటుంది. దాన్ని ఎదుర్కొని నిలిచిన వారే విజేతలుగా నిలుస్తారు. డబ్బును బట్టి స్థాయిని బట్టి ఎప్పుడూ గర్వపడకు. ఎందుకంటే జీవితం చదరంగం లాంటిది. ఆట ముగిశాక రాజు బంటు చేరేది ఒక్క పెట్టెలోకి. మనం పూర్తిగా ఆనందంగా ఉండలేకపోవడానికి కారణం మన దగ్గర ఉన్న దానిపై నిర్లక్ష్యం, లేని దాని పట్ల ఉన్న ఆసక్తి. నువ్వు కన్న కల పగిలి 1000 ముక్కలైందనుకో, వాటిలో ఒక్కో ముక్కను తీసుకురావడానికి వెనకాడొద్దు. ఎందుకంటే మరో కొత్త ఆరంభానికి అదే నీకు ఆధారం. ఎవరు ఎలాంటి స్వార్థం లేకుండా మరొకరితో జతకట్టరు. ఏ ప్రయోజనం ఆశించకుండా ఊరికే స్నేహం చేస్తున్నా అని చెబితే దాన్ని నమ్మినవాడు మూర్ఖుడు. జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అంటే 2 మార్గాలు. మొదటిది, మన సమస్యలను ఎవ్వరికీ చెప్పకూడదు. రెండవది, ఇతరుల సమస్యల్లో తలదూర్చకూడదు. అర్థమవుతుందా? నీ ఆశయ సాధనలో ఎన్నిసార్లు విఫలమైనా సరే మరొకసారి ప్రయత్నించు. సమస్యలు ఎప్పుడైనా రాని, అలానే కష్టాలు కూడా ఎప్పుడైనా రాని. కన్నీళ్లు ఎండిపోని. నీ స్నేహితులంతా దూరమైతే కానీ రేపనేది ఒకటి ఉంటుంది. అది నీకోసమే ఉంది. వేచి చూడు. నీది అనేది ఎక్కడికి పోదు. ధైర్యంగా ఉండు. జీవితం అనేది నిన్ను నువ్వు తెలుసుకోవడం కోసం కాదు, నిన్ను నువ్వు నిర్మించుకోవడం. జీవితం అనేది గమ్యం కాదు, గమనం.
ఎన్నిసార్లు ఓడినా సరే గెలవడానికి అవకాశం ఉంటుంది. గమ్యం అనేది అనంతం, గమనం అనేకం. నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడు ఈ ప్రపంచమే నీ పాదాల వద్ద ఉంటుంది. మిమ్మల్ని బలవంతంగా చేసే ఆశయాన్ని స్వీకరించండి. అలానే బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. నీ కష్టాలు నీకు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థమయ్యేలా చేస్తాయి. అందుకే కష్టాలు వచ్చినప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నించు, పారిపోవడానికి కాదు. గౌరవం అనేది వయసును బట్టి ఉండదు, సంస్కారాన్ని బట్టి ఉంటుంది. తాటి చెట్టు ఎంత ఎత్తు పెరిగినా దాని కింద ఎవ్వరూ నిలబడరు. అదే రావి చెట్టు ఎంత చిన్నగా ఉన్నా సరే అందరూ దాని దగ్గరే నిలబడతారు. ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడేమో కానీ అర్థం చేసుకునే భర్త మాత్రం ఆ కన్నీటికి కారణం తెలుసుకొని మళ్ళీ తన భార్య కళ్ళలో కన్నీరు రాకుండా చూసుకుంటాడు. మన మాటలు నచ్చినప్పుడు మౌనం మంచిది, మనమే నచ్చినప్పుడు దూరమే మంచిది. మనతో బంధం నచ్చినప్పుడు ముగింపు మంచిది. జీవితం నిజాయితీపరుని ఏడిపిస్తుంది, నిందలు వేసేవారిని నవ్విస్తుంది. మాటకు కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది, మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది. మంచివాడిని మాత్రం ఎప్పటికీ గుర్తించదు. తల్లి పోతే బంధం పోతుంది, తండ్రి పోతే బంధుత్వం పోతుంది, సోదరుడు పోతే బలగం పోతుంది, కొడుకు పోతే కొరివిపోతుంది. కానీ భార్య పోతే సర్వం పోతుందంటారు. భార్య ఉన్నప్పుడే విలువ తెలుసుకుని ప్రేమగా చూసుకోండి. అన్ని బంధాలు మధ్యలోనే ఆగిపోతాయి, కానీ జీవితాంతం నీతో పాటు వచ్చేది నీ భార్య మాత్రమే. జీవితంలో ఒక్కటి గుర్తుంచుకోండి, అమ్మ ఉన్నంత వరకు ఆకలి విలువ తెలియదు, నాన్న ఉన్నంత వరకు బాధ్యత తెలియదు. ఆ ఇద్దరూ లేని రోజున నీ జీవితాన్ని ఎవ్వరూ పట్టించుకోరు. జీవితంలో ఆ ఇద్దరూ చాలా ముఖ్యం. బ్రతికుండగానే బాగా చూసుకోండి, ఉన్నన్ని రోజులు కాపాడుకోండి. మనిషి డబ్బుంటే సుఖంగా ఉంటాను అనుకుంటాడు, కానీ మనశ్శాంతి లేనప్పుడు అతని చేతిలో ఎంత డబ్బు ఉన్నా వృధాని. జీవితం శాశ్వతం కాదు, అలానే డబ్బు శాశ్వతం కాదు, మంచితనమే శాశ్వతం. జీవితం అనేది ఒక ప్రయాణం. అందులో ఎన్నో సమస్యలు, కష్టాలు, అవమానాలు, నష్టాలు, ఇష్టాలు, పరిచయాలు, ఎన్నో ద్వేషాలు, ప్రేమలు, అనురాగాలు, ఆప్యాయతలు, ఆలోచనలు, స్నేహితులు, బంధువులు, సంతోషాలు, బాధలు, ఎన్నో అనుభవాలు, శత్రువులు, ఇవన్నీ కలిస్తేనే కదా జీవితం అవుతుంది. నిరాశగా ఉండకండి, ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. అప్పటి వరకు కాస్త ధైర్యంగా ఉండండి. మీకైన రోజున తప్పకుండా ఆ భగవంతుడు మీకు తోడుగా ఉంటారు. పక్క బలంగా నిలబడి మీకు రావాల్సిన వాటన్నిటిని మీ దగ్గరగా చేరుస్తారు. ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎలాంటి సందర్భంలోనైనా సరే ఆ భగవంతుడిపై నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు. భగవంతుని మీరు నమ్మినట్లయితే తప్పకుండా మీకైన మంచి జీవితాన్ని ఆ భగవంతుడు మీకు అందిస్తాడు. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.